నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం వర్క్స్ అయితే చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో అయితే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ షెడ్ లోపల వర్క్స్ అయిపోయే వరకు ఏమేం చేసుకోవాలో ఈ వీడియోలోనే అయితే చూసేద్దాం. లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఆఫ్టర్నూన్ వాటర్ డంపింగ్ అనేది అయిపోయిన తర్వాత వర్క్స్ అయితే అప్పటికి క్లోజ్ అయిపోయినట్టే. ఫీడ్ ఒక్కసారి ఉందా లేదా చెక్ చేసుకొని బయటకైతే వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత మనం ఫుట్పాత్ అనేది పెడతాం కదా, సూపర్వైజర్ వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి. అలాగే మనం బయట అటు ఇటు తిరిగినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటే అవి వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా మనం షెడ్లోకి వెళ్ళిన ప్రతిసారి ఫుట్పాత్ అయితే పెట్టుకొని అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. దానికోసం నిన్నటి వాటర్ అనేది వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని దాంట్లో యాంటీబయాటిక్ లిక్విడ్ అయితే కల్పిస్తున్నాను. దీంతో ఆఫ్టర్నూన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు సాయంత్రం టైం వచ్చేసి 6 అవుతుంది. సో కింది పరదాలు అయితే కిందికి దింపేస్తున్నాను. వాతావరణం ఈరోజు బాగా కూల్గా ఉంది కాబట్టి ఇంకా తొందరగానే దింపుతున్నాను. లేదు అంటే 7-7:30 కల్లా కిందికి దింపేసేదాన్ని. ఈ పరదాల మేనేజ్మెంట్ అనేది మొత్తం మన టెంపరేచర్ పైనే ఆధారపడి ఉంటుంది. సో షెడ్ లోపల మనం ఖచ్చితంగా ఒక టెంపరేచర్ మీటర్ని అయితే పెట్టుకోవాలి. దాంట్లో టెంపరేచర్ని చూసుకుంటూ మనం పరదాల మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువగా ఉండి మనం పరదాలు అలాగే క్లోజ్ చేసి ఉంచినట్టయితే మనకి ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది లోపల. సో బర్డ్స్ మొటాలిటీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ నార్మల్గా కూల్గా ఉన్నప్పుడు మాత్రమే కింది పరదాలు వేసుకోవాలి. ఏజ్ వచ్చేసి 23 ఏజ్కి. లేదు అని అంటే మనం పైనవి కిందివి మొత్తం పరదాలు అలాగే వదిలేసినా ఏం కాదు. మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది బర్డ్స్కి రావడం చాలా ముఖ్యం. ఇలా బయట పరదాలు అయితే దింపుకున్న తర్వాత లోపలికి వచ్చి ఒకసారి లైట్స్ అన్నీ అయితే ఆన్ చేసేస్తాను. వాటర్ డంపింగ్ అనేది 2 టైమ్స్ చేసుకోవాలి కదా, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ చేసింది అయితే మీరు చూసేశారు. ఇప్పుడు ఈవినింగ్ కూడా వాటర్ అనేది డంప్ అయితే చేసేస్తున్నాను. వాటర్ డంప్ చేసుకున్న తర్వాత ఫీడ్ అయితే పోసుకోవడం జరుగుతుంది. నార్మల్గా అయితే ఇప్పటికీ ఫీడ్ మొత్తం పోసేసిన తర్వాత వాటర్ డంపింగ్ అనేది చేసుకునేదాన్ని. కానీ మాకు ఈరోజు మార్కెట్ ఉంటుందండి. అందుకని నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకోసమే ఫస్ట్ వాటర్ డర్టీగా ఉన్నాయనేసి వాటర్ అయితే ఫస్ట్ డంప్ చేసేస్తున్నాను. తర్వాత ఫీడ్ పోద్దాంలే అనేసి ఇలా వాటర్ మొత్తం డంప్ చేసుకున్న తర్వాత మెడిసిన్ అయితే కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫీడ్ పోయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఫీడ్ బ్యాగ్ని నెమ్మదిగా కింద అయితే వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఫీడ్ బ్యాగ్ విప్పేసి ఈ పెద్ద ఫీడ్ బ్యాగ్ అనేది చిన్న ఫీడ్ బ్యాగ్స్గా కన్వర్ట్ అయితే చేసుకుంటాను పోయడానికి వీలుగా. ఇలా వర్క్ అనేది ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక్క 75 kgs బ్యాగ్ని నేను 20 kgs లాగా సపరేట్ చేసేసుకుంటాను. ఇలా సపరేట్ చేసుకున్న బ్యాగులతో పోసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఫీడర్ల దగ్గర వరకు ఈజీగా తీసుకొని వెళ్ళి సింపుల్గా ఫీడ్ అనేది పోసేసుకోవచ్చు. కొన్నిసార్లు మేము చిన్న బకెట్స్ కూడా యూజ్ చేస్తాము. దానివల్ల వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. కానీ ఇప్పుడు పెద్ద ఫీడర్స్ పెట్టిన తర్వాత మనకు బకెట్లతో అంతగా అయితే వర్కౌట్ అవ్వదు. సో సంచులలో వేసుకొని సపరేట్ చేసుకొని పోసుకుంటేనే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా అన్ని ఫీడర్లలో ఫీడ్ వేసుకున్న తర్వాత ఈ సంచులు అనేవి ఒక సైడ్ మడత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు ఈ 20 days దాటిన తర్వాత CRT గురక సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనము డైలీ వన్స్ స్ప్రే అయితే చేసుకోవాలి. గురక సౌండ్ ఎక్కువగా ఉన్నట్టు అయితే మనము డైలీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. మన సూపర్వైజర్ అబ్జర్వేషన్ ప్రకారం మనకు ఎలా అయితే చెప్తారో మనం అలా స్ప్రే చేసుకోవాలి. మేమైతే CRT సౌండ్స్ తగ్గించడానికి ఎక్కువగా గార్లిక్ అయితే యూజ్ చేస్తాము. ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేయకుండా. ఈ గార్లిక్ అనేది మనం 10 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే 100 ml వరకు గార్లిక్ రసం అనేది తీసుకొని స్ప్రేయర్లో వేసేసుకొని స్ప్రే అయితే చేస్తాము. ఇలా డే ఆఫ్టర్ డే కనుక చేసినట్టయితే 80% వరకు గురక సౌండ్ అనేది తగ్గించవచ్చు. ఒకవేళ గురక సౌండ్ ఉన్నా కూడా మనకు మొటాలిటీ అనేది ఎక్కువగా కాకుండా ఉంటుంది ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల. ఈ సీజన్లో మనకు కామన్గానే గురక సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. కానీ మన మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు దాని ఎఫెక్ట్ అనేది మొటాలిటీ పైన చూపించదు. అంటే మొటాలిటీ ఎక్కువగా కాదు. మన మెయింటెనెన్స్ కరెక్ట్ లేక ఈ సౌండ్స్ అనేవి ఇంకా ఎక్కువ అయితే మొటాలిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో
మనం ఫామ్లో తిరిగినప్పుడు ఈ గురక సౌండ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీన్ని స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయగలిగితే మొటాలిటీ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. మనము కంట్రోల్ చేయలేకపోతే మాత్రం ఎక్కువ మొటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫీడ్ డ్రాప్ కూడా ఎక్కువగా అవుతుంది. ఫీడ్ ఎక్కువ ఫీడ్ ఇంటేక్ మొత్తం పడిపోతుంది. దాని ఎఫెక్ట్ అనేది ఎఫ్సిఆర్ పైన పడుతుంది. ఈ స్ప్రే అనేది మనము 7 లోపు చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇంతటితో మనకు నైట్ వరకు చేసుకునే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ పడుకునే ముందు ఒక్కసారి పైప్ లీకేజెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని షెడ్ మొత్తం ఒకసారి అయితే తిరిగేయాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.